అన్న తుమ్ము రచ్చ 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 లేచిపోయిందన్న. దట్ ఈస్ గ్లోబల్ స్టార్, మెగా స్టార్ అని చెప్పొచ్చు, పవర్ స్టార్ అని చెప్పొచ్చు. మన రామ్ చరణ్ గారు చూస్తే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ, నిజంగా దుమ్ము లేచిపోయిందన్న. ఇది ఒక సినిమా సెన్సేషన్, వరల్డ్ లో రిలీజ్ అయింది. సినిమా మాత్రం ఇచ్చి పడేసిలు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. శంకర్ గారు ముందుగా యాడ్సెప్ చెప్పాలి సార్, మా రామ్ చరణ్తో సినిమా తీసి మీరు ఒక సెన్సేషన్ చేసారు సార్. ఒకే ఒక్కడు ఒక జెంటిల్మెన్, ఒక అపరిచితుడు తర్వాత అంటే మళ్ళీ ఒక రామ్ చరణ్ గారి సినిమా. ఇది ఒక శంకర్ గారు కంబ్యాక్ ఇచ్చారు 100%. మళ్ళీ ఒకే ఒక్కడు ఒక జెంటిల్మెన్ తర్వాత అంటే మళ్ళీ ఒక అపరిచితుడు తర్వాత అంటే మళ్ళీ గేమ్ చేంజర్, పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు అన్న. గేమ్ చేంజర్ చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. సినిమా మాత్రం దుమ్ములు అయిపోయింది. ఇది ఒక ప్రారంభం మాత్రమే. ఒక్క రోజుకే ఇంత హంగామా ఉందంటే రోజు మాత్రం రోజు రోజుకి హంగామా ఉంటుంది. రోజు పండుగనే రామ్ చరణ్ గారిది. ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. జై మెగాస్టార్, జై పవర్ స్టార్, జై రామ్ చరణ్. ఏదన్నా మరి రామ్ చరణ్ అన్న ఆ గెటప్ చూస్తుంటే మన లాగా అనిపిస్తుంది అన్న. ఆయన చేసిన పాత్రలకి మన రామ్ చరణ్ గారు మాత్రం నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎంత చెప్పినా తక్కువనే. సోషల్ మెసేజ్ వర్కౌట్ అయింది అన్న. ఇప్పుడున్న సమాచారానికి ఏది కావాలో మెసేజ్ అదే తీసుకొచ్చిన శంకర్ గారు. ఎందుకంటే ఒక పొలిటికల్ అంటే ఎలా చేసి చూపించాలో, అంటే పొలిటికల్ ఎలా ఉంటే చేస్తే ఎలా ప్రజలు బాగుపడతారో అన్నట్టు చూపించింది. పొలిటికల్ గా చాలా సినిమాలు వచ్చినాయి కదా పొలిటికల్. అంటే పొలిటికల్ అనేది ప్రతి ఒక్కరు ఇప్పుడు సీఎం ప్రతిసారి చేంజ్ కదా, ఎవ్రీ ఇయర్ కి 5 years కి చేంజ్ కదా సీఎంస్. ఇది కూడా అంతే అన్న, సినిమా కూడా అంతే అన్న. పొలిటికల్ వస్తుంటే పోతుంటే అవి కామన్. కలెక్షన్స్ ఎంత కొడుతుంది అన్న? ఎక్స్పెక్టేషన్. ఇది ఒక బ్లాక్ బస్టర్ అన్న. కలెక్షన్ మాత్రం కొట్టి చూపిస్తుంది అన్న. మేము చెప్పాము, కొట్టి చూపిస్తాం. ఒక 5 కోట్లు పడుతుందా? 5 కోట్లు పడుతుందా అన్న? అట్లా కదన్నా, చెప్పి కొట్టాము, కొట్టి చూపిస్తాం. దట్ ఈస్ మెగాస్టార్ ఫ్యాన్స్ అన్న. పుష్ప రికార్డ్ బ్రేక్ చేస్తా పక్క పెట్టేసి, అది ఆల్రెడీ బ్లాక్ బస్టర్. ఇది మాత్రం సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ. మెగాస్టార్ ఫ్యాన్స్ ఎప్పుడు చెప్పరు, పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడు చెప్పరు, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎప్పుడు మేము ఇంత కొడతాం అంత కొడతాం చెప్పాము, కొట్టి చూపిస్తాం బస్ అంతే. ఓవరాల్ గా సినిమా త్రూ అవుట్ సినిమా ఎంగేజింగ్ అనిపించింది. ఎక్కడన్నా లాగ్ అనిపించింది? ఎక్కడ అనిపించాలన్నా, మనకి ఇంకా మళ్ళీ మజా అనిపించింది సినిమా చూస్తుంటే. అసలు ఇట్లా తీసిన శంకర్ గారు మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి. ఇది ఒక బ్లాక్ బస్టర్. పుష్ప 5 కోట్లు కొడుతుంది అన్నారు, ఇది కూడా 6 కోట్లు కొడతాయా? పుష్ప అది బ్లాక్ బస్టర్ అయిపోయింది. అది అక్కడ పెట్టేయండి అన్న, అయిపోయింది సినిమా, ఇటు సినిమా. దట్ ఈస్ మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ కొడుకు సినిమానా 5కి 5 ఇస్తానా? సూపర్ అన్న. నా సింహమే, చిరుతనే. బ్లాక్ బస్టర్ సూపర్ కాదు. ఎందుకంటే ఆయన కష్టమైన శ్రమతో ఇంత పెద్ద పేరు వచ్చింది, గ్లోబల్ స్టార్ అని. ఎక్కడ కూడా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టినా కూడా ఆయన చాలా సైలెన్స్ గా ఉన్నాడు. దట్ ఈస్ రామ్ చరణ్.